హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కోడిగుడ్డు వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ అన్నీ ఉడకబెట్టుకోవాలి. అన్నీ ఉడికిపోయాక చల్లనీళ్ళలో తీసి చల్లనీళ్ళు ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం చల్లారాక కొంచెం తొక్కలన్నీ పగలగొట్టి తొక్కలన్నీ తీసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా మొత్తం కోసి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పసుపు ఎక్కేసాక ఎగ్స్ అన్నీ ఒకసారి అందులో వేసుకొని వేగించుకోవాలన్నమాట. పచ్చి ఎగ్స్ కంటే ఇలా ఒకసారి వేగించుకుంటే పసుపు వేసుకొని చాలా బాగుంటుంది. మొత్తం ఎగ్స్ అన్నీ వేసాక ఒకసారి అటు ఇటు కలుపుదాం. అటు ఇటు స్లోగా కలుపుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది అన్నమాట. సరే, మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి మొత్తం ఎగ్స్ అన్నీ. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. సరే, ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయి అన్నమాట, వేగుతున్నాయి. ఒకసారి అటు ఇటు కలిపేసుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మరి హెవీ మంట అయితే మాడిపోతాయి ఆనియన్స్. ఇప్పుడు ముందు కోసి పెట్టుకున్న టమాటా కూడా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు, ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు నేను ఒక వంకాయలు తీసుకొని కోసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్నాను అన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి వంకాయ ముక్కలు ఎప్పుడైనా సరే. వేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, 2 టేబుల్ స్పూన్స్ వేసాను అన్నమాట కారం. పసుపు ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేద్దాం, ఎక్కువ అవసరం లేదు. ఎగ్స్లో వేసాం కాబట్టి. 1 స్పూను కల్లుప్పు, అటు ఇటు కలిసేటట్టు కలుపుకోవాలి, ముక్కకి బాగా పట్టేటట్టు. పట్టాక ఒకసారి ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకుందాం 5 మినిట్స్. మూత పెట్టేసుకున్నాక చూసారా, సో మూత తీసి చూసారా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్తో వరకు మనకు వాటర్ పోసుకుందాం. అంటే హాఫ్ గ్లాస్ పోసుకున్నాను, సరిపోతుంది అన్నమాట. ఆనియన్స్ వల్ల ఎక్కువ వాటర్ వస్తుంది, అందుకే కొంచెమే పోసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ దాకా ఉడకనిద్దాం. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మొత్తం ఉడికిపోయేదాకా చూసారా మొత్తం ఉడికిపోయింది అనమాట. లాస్ట్కు 5 మినిట్స్ కట్టేసే ముందు అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి.
ముందుగా వేసుకుంటే అంత చప్పగా ఉంటుందన్నమాట ఎగ్ అనేది. కర్రీ దింపేసే ముందు 5 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతాయి. ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మొత్తం వేసుకొని అటు ఇటు కలుపుకోవద్దాం. పులుసు పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు కానీ ఎగురు కానీ ములక్కాడ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈసారి నేను వంకాయ టమాటా ఒకటే వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ వండినా కూడా. సరే ట్రై చేయండి. మొత్తం దగ్గరికి అయ్యేదాకా కలిపేసుకోవాలి. సరే ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయి వచ్చింది అనమాట. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. లాస్ట్ వచ్చినప్పటికి మనం కొత్తిమీర చిన్న చిన్నగా కోసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నేను పొడి మసాలా వేసుకున్నాను. పొడి మసాలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అయిపోయిందండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.